ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పుణ్యనామమును బట్టి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని, ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుని దేవుని నామాన్ని మహిమకరంగా మనం జీవించడానికి దేవుడు కృపను అనుగ్రహించును గాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు. ఈ సాయంత్రకాల సమయంలో కొన్ని నిమిషాలు నిన్ను ధ్యానించే వారముగా, నిన్ను ఆరాధించే వారముగా, నీ నామాన్ని మహింపరిచే వారముగా నన్ను మమ్మలను సిద్ధపరచమని, నీవు మా కొరకు ఏ విధమైన మనస్సును కలిగి ఉన్నావో ఆ మనస్సును మేము తెలుసుకుని నీ నామాన్ని మహింపరిచేటట్లుగా కృప దయచేయమని యేసు నామమున ప్రార్థించి పొందుకున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి మొట్టమొదటి కొత్త నిబంధన గ్రంథంలో మొట్టమొదటి పుస్తకం మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాల్లో ఈ విధంగా ఉంటుంది. 5వ వచనం చదువుతున్నాను. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహిక పశుపిలవైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారునితో చెప్పుడు అన్నది. దేవాతి దేవుడు తెలియజేస్తున్న అపూర్వమైన మాటలు ఏంటంటే, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదనెక్కి. నిజమేనండి, మన యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు తను తాను తగ్గించుకుని, అలాంటి నీతిమంతుడు, పరిశుద్ధుడు, పాపలలో చేరక ఆయన ఎంతో పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి చూపించిన అతి సంపూర్ణుడు, పరిశుద్ధుడు అయినటువంటి మన యేసుక్రీస్తు ప్రభుల వారు సాత్వికుడు, చాలా సాత్వికుడు. ఎందుకంటే ఒక ఏనుగు మీద ఒక వ్యక్తి వస్తున్నాడు అనుకోండి, అది ఏంటంటే ఒక గొప్ప ఉన్నతమైన స్థితికి సాదృశ్యం. ఒక గుర్రం మీద ఒక వ్యక్తి వస్తున్నాడు అనుకోండి, అది ఒక యుద్ధ సూర్యునికి, ఒక రాజసానికి ఒక సాదృశ్యం. అదే ఒక గాడిద మీద ఒక వ్యక్తి ఎక్కి వస్తున్నాడంటే అది దీనత్వానికి, నమ్మకత్వానికి, ప్రేమకు, తగ్గింపు జీవితానికి అది ఒక సాదృశ్యంగా మనకు కనబడుతుంది. ఇదిగో నీ రాజు సాత్వికుడై. సాత్వికుడు అంటే మంచివాడు, తగ్గించుకున్నవాడు, దీన మనసు కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు అని అర్థం వస్తుంది. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహిక పశుపిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన జీవించిన కాలమంతటిలో కూడా ఎంతగానో ప్రతి మనిషి ఎలా బ్రతకాలో, ఎలా మాట్లాడాలో, ఎలా జీవించాలో, ఎలా నడుచుకోవాలో, ఇతరుల పట్ల ఎలాంటి ప్రేమను కలిగి ఉండాలో, ఎలాగా అనేది ప్రతిదీ కూడా ఆయన తెలియజేస్తూనే వచ్చాడు. ఆయన జీవించిన కాలం 33.5 సంవత్సరాల తన సువార్త పనిలో అనేక మందిని స్వస్థపరుస్తూ, అనేక మందిని బాగు చేస్తూ, అనేక మందిని, ఎంతో మందిని, పాపుల్లో ఉన్న వారిని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మార్చి, పాపంలో పట్టబడిన స్త్రీని ఆమె పాపము నుండి విడిపించి నీతిమంతురాలుగా చేశాడు. ఎంతోమంది చనిపోయిన వారిని లేవనెత్తాడు. ఎంతోమంది కనులను తెరిచాడు. ఎంతోమందికి మాట్లాడడానికి నోరిచ్చాడు. చెవి వినపడిన వారికి వినికిడి శక్తిని అనుగ్రహించాడు. చనిపోయిన లాజర్ను కూడా లేపాడు. ఆయన ఎంత గొప్ప కార్యములు చేసినప్పటికీ ఆయనలో ఒక సాత్వికాన్ని మనం చూస్తాం, ఒక తగ్గింపు జీవితాన్ని మనం చూస్తాం, ఒక దీనత్వాన్ని మనం చూస్తాం. ఆ దీనత్వము ఎందుకు ఉన్నాడో తెలుసా? ఆయన ఎందుకు అంత తగ్గించుకున్నాడో తెలుసా? ఆకాశము నుండి భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు ప్రభుల వారు అనేక లక్షల కోట్ల దేవదూతలు ఆయన స్వరూపమందు ఆయన వెలుగును చూడలేకుండా ఆయన ముందు నిలబడలేని అంత తేజస్సులో ఉన్న యేసయ్య మన కొరకు సాత్వికుడై, దీన మనసు కలిగి తన్ను తాను తగ్గించుకుని, ఆమేన్, సాత్వికుడై దీన మనసు కలిగి తన్ను తాను తగ్గించుకుని తన జీవితాన్ని అంతటిని కూడా మార్చుకుని ఎంతగానో దీనుడై, ఎంతగానో తన దీనత్వాన్ని మనకు చూపించడానికి, తన యొక్క ప్రేమను మన ఎడల కనపరచడానికి ఆయన గాడిదను ఎక్కి మన కొరకు వస్తున్నాడు. ఆయన గాడిద మీద ఎందుకు వచ్చారో తెలుసా? ఆయన దీనత్వాన్ని మనకు చూపించడానికి, ఆయన యొక్క మంచితనాన్ని మనకు తెలియచేయడానికి. ఎందుకో తెలుసా? ఆయన రిక్తుడిగా మారడానికి, తన్ను తాను తగ్గించుకుని ఆయన దేవుడు, దేవుని కుమారుడు, ఈ అనంత సృష్టికి అధిపతి అయినప్పటికీ కూడా పాపినైన నా కొరకు, మనందరి కొరకు కూడా మనము తలంపుల ద్వారా, చూపుల ద్వారా, మన ప్రవక్తన ద్వారా, మన జీవితం ద్వారా, మన పరిస్థితుల గుండా మనము లోకంలో తప్పిపోయిన వారముగా మనం ఉన్నప్పుడు మనందరినీ క్షమించి, రక్షించి, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా మార్చడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఇదిగో ఈ మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఒక గాడిద పిల్లను ఎంచుకుని, గాడిద అనేకమైన బరువులు మోస్తూ ఉంటుందండి.
గాడిదను మాత్రమే ఎందుకు ఎంచుకున్నాడంటే, గాడిద అనేకమైన కఠినమైన భారము కలిగిన బరువులు మోయడానికి ఆ కాలంలో ఒక వాహనముగా దాన్ని వినియోగించేవారు. ఆ గాడిదకి సాదృశ్యమైనటువంటి మానవుడు ఈ భూలోకంలో అనేకమైన బరువులు, బాధ్యతలు, అనేక బరువులు మోస్తూ ఈ జీవిత ప్రయాణంలో ఉంటున్నప్పుడు ఆ భారమును మన నుండి తీసివేయడానికి, ఆ పాప భారమును మనలోంచి తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు గాడిద జీవితం లాంటి మన జీవితాలను, ఎవ్వరికి ప్రయోజనం లేని, ఎవ్వరికి ఉపయోగం లేని, ఎవ్వరికి ఎటువంటి దేనిట్లో కూడా ఒక్క వంతు కూడా ప్రయోజనం లేని, ఇదిగో నాలాంటి వాడిని ముఖ్యంగా నా గురించి నేను చెప్పుకోవాలంటే, దేవుని మాటను బోధించడానికి, దేవుని వాక్యాన్ని ఒక మాట చదవడానికి కూడా అర్హత లేనట్టు వాడిని ఆయన నన్ను దేవుని యొక్క పనిలో తన పనిముట్టుగా వాడుకోవడానికి దేవుడు గాడిదను ఎక్కి వచ్చి ఆయన నా ఎద్దుకు వచ్చి నాలో ఉన్న పాప భారం అంతటిని కూడా ఆయన తీసివేసి నన్ను పరిశుద్ధుడిగా మార్చి, నీతిమంతుడిగా మార్చి, నా మీదున్న పాప భారం అంతా కూడా ఆయన మీద మోపించుకుని ఆయన సిలువ మరణానికి అప్పగింపబడి నా కోసం చనిపోయాడు. నా యేసయ్య నా కోసం సిలువలో మరణించాడు. నా కోసం సిలువలో ఆయన ఎంతగానో మరణించాడు. గాడిద స్వభావం కలిగిన నేను, ఎందుకంటే ఒక గాడిద లాంటి స్వభావం కలిగిన మనము దేవుని యొక్క స్వారూప్యంలోనికి మార్చబడాలని, మన జీవితాల్లో ఉన్న భారాన్ని తీసేయాలని ఎంతగానో దేవాతి దేవుడు ఆశపడుతున్నాడు. ఒక వాక్యాన్ని మీకు గుర్చేనా? ఒక వాక్యాన్ని మీకు గుర్చేద్దామని ఆశపడుతున్నాను. నిర్గమాకాండము 13వ అధ్యాయము 13వ వచనం. నిర్గమాకాండము 13వ అధ్యాయము 13వ వచనం. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. చూసారండి, ప్రతి గాడిద పిల్లను వెల ఇచ్చి విడిపించాలట. గాడిద అంటే మనమండి. గాడిద మనకి సాదృశ్యంగా ఉంది. గాడిద అనేది అనేక భారములు మోసే గాడిద మీకు కనబడుతుంటే, ఆ గాడిద మన జీవితానికి సాదృశ్యంగా ఉంది. అనేకమైన పాపములు ఉదయకాల సమయంలో లేచిన దగ్గర నుండి రాత్రికాల సమయంలో మనం నిద్రపోయేంత వరకు కూడా మన చూపుల్లో, మన తలంపుల్లో, మన ఆలోచనలో, మన మాటలో, మన జీవితంలో అనేకమైన పాపములు చేసి దేవునికి విరోధంగా మారిపోయిన మనందరి కొరకు ఆయన రక్తాన్ని చిందించడానికి, ఆ పాపమునకు రావలసిన బలిని మనము భరించలేమని, మన కోసం ఆయన చనిపోవాలని, ఆయన చనిపోవటం వలనే మనకు రక్షణ వస్తుందని, ఆయన రక్తం వలనే మనకు పరిశుద్ధత వస్తుందని, ఆయన రక్తం వలనే మనం నిత్య జీవాన్ని పొందుకుంటామని, ఇదిగో మనంతట మనమే ఆయన యొక్క పరలోక రాజ్యాన్ని మనం చేరుకోలేమని ఆకాశ మేఘములను దాటుకుని ఒక నరుడుగా భూమి మీదకి వచ్చి, ఇదిగో ఎద్దుకు పనికిరాని గాడిద స్వభావం కలిగిన నాలాంటి వాడిని, మనలాంటి వాడిని విడిపించడానికి ఒక గొర్రె పిల్లగా ఆయన మార్చబడ్డాడు. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను అని ఈ వాక్యము దాన్ని తెలియజేస్తుంది కదా. చూసుకోండి, ఒకవేళ కనుక ఈ వాక్యాన్ని మనం సరి చూసుకుంటే కనుక గాడిద లాంటి స్వభావం కలిగిన మనము విడిపింపబడాలని, గొర్రెపిల్ల స్వభావం కలిగిన సాత్వికుడు, దీనుడు, పాపులలో చేరక నీతిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక గొర్రెపిల్లగా, వదుకు తేబడిన గొర్రెపిల్లగా తనను తాను తగ్గించుకుని నన్ను విడిపించడానికి, నాలాంటి పాపములో ఉన్నవాడిని విడిపించడానికి ఆయన సాత్వికుడయ్యుండి ఆయన వచ్చి గాడిద లాంటి నన్ను విడిపించి, గొర్రెపిల్ల లాంటి నా యేసయ్య ఆ బలిపీఠం మీద బలి అయిపోయినప్పుడు, ఇదిగో గాడిద లాంటి పాపభారము కలిగిన నా జీవితంలో ఆ పాపభారము తొలగిపోయి నేను పరిశుద్ధపరచబడి నీతిమంతుడిగా మార్చబడి, ఇదిగో దేవుని సన్నిధిలో పాటలు పాడుటకు, దేవుని సన్నిధిలో వాయిద్యములు వాయించుటకు, దేవుని సన్నిధిలో ఆరాధన చేయుటకు, దేవుని సన్నిధిలో వాక్యమును బోధించుటకు, దేవుని సన్నిధిలో అనేక మంది కొరకు పరిస్థితుల గురించి ప్రార్థించేంత నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా నన్ను మార్చిన నా యేసయ్య గాడిద లాంటి నా కోసం గొర్రె పిల్లగా ఆయన భూమి మీదకి వచ్చి ఆయన చనిపోయి నా కొరకు ఆయన ప్రాణం పెట్టి తన రక్తాన్ని కార్చి తనను తాను తగ్గించుకుని, మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనంలో ఎంత దీనత్వం కలిగి తన్ను తాను తగ్గించుకుని సాత్వికుడిగా వచ్చాడో, ఆ సాత్వికము ఎందుకో తెలుసా? నాలాంటి పాపిని విడిపించడానికి, నాలాంటి ఎన్నిక లేని వాడిని విడిపించడానికి, నాలాంటి ఎందుకు పనికిరాని వంటి వాడిని జ్ఞానవంతుడిగా మార్చి దేవుని సన్నిధిలో వాడుకోవడానికి, నిత్య పరలోక సియోను పట్టణంలో ఉండడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడని
నేను మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసించినప్పుడు ఆయన రక్తము కలిగిన నాకు రక్షణ నా జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా మార్చబడింది. గాడిద పిల్లను ఇచ్చి గొర్రె పిల్లను బలిగా అర్పించాలని ఆ పాత నిబంధన కాలంలో ఏదైతే ఆ మాటలు మనం చూస్తున్నామో ఆ మాటలు నెరవేర్పులో గాడిద స్వభావం లాంటి నా కొరకు నా యేసయ్య ఒక గొర్రె పిల్లగా మార్చబడి ఆ బలిపీఠం మీదకి, ఆ శిలువ మరణం మీదకి, ఆ పరిస్థితిలోనికి వెళ్ళవలసిన నన్ను పక్కకు పెట్టి నా పాప భారం అంతా ఆయన మీద వేసుకుని ఆయన నా కొరకు శిలువ మరణమై నన్ను బ్రతికించి నన్ను రక్షించి ఆయన కుమారుడిగా నిత్యత్వంలో ఉండడానికి, ఆయన నన్ను ఏర్పరచుకోవడానికి తన్ను తాను రిక్తుడిగా మార్చుకున్నాడు. దానికి సాదృశ్యముగా ఒక గాడిద మీద ఆయన ఎక్కి తన్ను తాను తగ్గించుకుని ఒక సాత్వికుడుగా ఆయన నా ముందు నిలబడ్డాడు. అలాంటి దేవుణ్ణి నేను కలుసుకున్నందుకు, అలాంటి దేవుణ్ణి నేను కలిగి ఉన్నందుకు నా జీవితం ఎంతో ధన్యమని నేను భావిస్తున్నాను. ఈ మాటలు చెప్తూ ఉంటే ఒక వాక్యాన్ని దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము, యెషయా గ్రంథము 53వ అధ్యాయము మనం చూస్తే గనక ఆయన 7వ వచనం, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. అతడిని ఎంతో దౌర్జన్యం అండి. ఈ భూలోకంలో మనుషులు ఆయన ఎన్నోసార్లు కొట్టాలని, ఎన్నోసార్లు చంపాలని, ఎంతోమంది ఆయనను నాశనం చేయాలని ఆయన మీద ఎంతో వడిగా పడినప్పటికీ ఆ దౌర్జన్యమును ఆయన భరించాడు. బాధింపబడినా కూడా ఆయన నోరు తెరవలేదు. ఎందుకో తెలుసా? నేను మాట్లాడిన మాటలు, నా చేతలు, నా తలంపులు, నా జీవితము, నేను చేసిన ప్రతి పాపము నిమిత్తమై ఆయన మీద పిడిగుద్దులు గుద్దుతున్నప్పుడు, కాళ్ళతో తన్నుతున్నప్పుడు, ఆయనను హింసలు పెడుతున్నప్పుడు నా పాప భారము నిమిత్తమై నేను చనిపోవాలి కాబట్టి ఆ పాప భారము నుండి నన్ను విడిపించడానికి నా యేసయ్య ఆ దెబ్బలను భరించాడు, అవమానాన్ని భరించాడు. ఆ పరిస్థితులన్నిటినీ మార్చివేసి నన్ను నీతిమంతుడిగా మార్చడం కోసం ఆయన బాధింపబడినా కూడా నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు అని వాక్యం సెలవిస్తుంది. వదకు తేబడు గొర్రెపిల్ల. చూశారు కదా, మనం నిర్గమాకాండంలో మనము 13వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లు ఆ గాడిదను పిల్లను ఇచ్చి ఆ గొర్రె పిల్లను బలికి అర్పించాలి అంటే గాడిద స్వభావం లాంటి మనలను విడిపించి ఆ గొర్రె పిల్ల స్వభావం లాంటి యేసయ్య బలికి అర్పగించబడినప్పుడు ఆ సందర్భాన్ని మనం అలా చూస్తున్నాం. ఇదిగో యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం చెప్తూ చేస్తుంది, వదకు తేబడిన గొర్రెపిల్ల, వదకు తేబడిన గొర్రెపిల్ల వధిస్తూ ఉన్నప్పుడు కూడా, తను చనిపోతున్నప్పుడు కూడా ఎంతో సాత్వికముతో, ఎంతో నెమ్మదితో, ఎంతో నిదానముతో, ఎంతో జాలితో, ఎంతో కరుణతో ఆ బలిపీఠం మీద తన తలను మోపి ఆ గొడ్డలితో లేదా ఖడ్గముతో తల నరికేవాడికి తన తలను అప్పగించి తను ఏమీ మాట్లాడకుండా, ఏమీ తను బదులు చెప్పకుండా, తను ఎక్కడ గుంజుకోకుండా, తన ప్రాణమును కాపాడుకోకుండా, ఎక్కడా కూడా దానిని విడిపించుకుని తనకు దూరంగా మరణము నుండి పారిపోకుండా వదకు తేబడిన గొర్రె పిల్ల ఎలాగైతే దీనత్వముతో ఆ మెడ నరికే ఆ కఠినాత్ముడు ముందు తల వంచి నిలబడి చూస్తుందో, ఇదిగో నా యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి నేను ప్రకటిస్తున్నాను. ఇదిగో నా యేసుక్రీస్తు ప్రభుల వారు ఇదిగో వదకు తేబడిన గొర్రె పిల్లవలే, వదకు తేబడు గొర్రె పిల్లవలే ఆయన తన స్వరూపాన్ని, తన దీనత్వాన్ని మనకి కనుపరచడం కోసం ఆయన చేస్తున్న ఒకే ఒక్క పని ఏంటో తెలుసా? ఆయన నిదానించి చూస్తున్నాడు. అది వదకు తేబడు గొర్రె పిల్లవలే ఆయన తను తాను తగ్గించుకుని చూస్తున్నాడు, సాత్వికుడై చూస్తున్నాడు, దీన మనసు కలిగి చూస్తున్నాడు. ఇదిగో నా కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎక్కడ ఒక మాట మాట్లాడలేదు. ఆయనను తన్నిన వారు అనేక మంది, ఆయనను దూషించిన వారు అనేక మంది, ఆయన ముఖం మీద ఉమ్ము వేసిన వారు అనేక మంది, ఆయనను అనేక రకాల హింసలు పెట్టి, ముళ్ళ కిరీటం పెట్టి గుద్ది ఆయనను ప్రవచించు నిన్ను కొట్టిన వాళ్ళు ఎవరు అని అపహసించిన వారు అనేక మంది. ఎవరు ఎన్ని బాధ పెట్టినా, ఎవరు ఎన్ని దూషించినా, ఎవరు ఎన్ని విధాలుగా ఆయనను చెడ్డ మాటలు పలికినా కూడా నా యేసయ్య నా ప్రాణము నిమిత్తము, నా రక్షణ నిమిత్తము, నా జీవము నిమిత్తము, నేను బ్రతుకుట నిమిత్తము ఆయన రాజ్యంలో నేను ఉండాలని వదకు తేబడిన గొర్రె పిల్ల వలె ఆయన ఎంతగానో తన్ను తాను తగ్గించుకుని మౌని అయిపోయి ఆ సిలువలో మరణించాడు. ఆ సిలువలో మరణించాడు నా యేసయ్య. అది నా కొరకు నా దేవుడు చేసిన నిత్య బలియాగము.
ఇదిగో నా తల్లిదండ్రులు నా కోసం ప్రాణం పెట్టలేరు, నా బంధుమిత్రులు నా కోసం ఎవరు ప్రాణం పెట్టలేరు, నా రక్త సంబంధికులు నా భార్య బిడ్డలు నాకు ఎవరు కూడా నా కోసం ఏమీ చేయలేరు. కానీ నా యేసయ్య నా కోసం తన ప్రాణాన్ని పెట్టి తన రాజ్యంలో నన్ను ఉంచుకోవాలని ఆయన గాడిదని ఎక్కి సాత్వికమైన మనస్సు కలిగి ఆయన యెరూషలేము పట్టణ వీధుల్లో ప్రయాణం చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఇదిగో లోక పాపములను మోసుకుని పోతూ దేవుని గొర్రెపిల్ల ఇదిగో గాడిద ఎక్కి సాత్వికమైన మనస్సు ధరించుకుని ఈ లోక పాపములో ఉన్న వారందరినీ విడిపించి తన రక్తము ద్వారా కడిగి పరిశుద్ధపరచుట కొరకు మనందరినీ ప్రేమతో పలకరించడానికి, మనందరినీ చాలితో కరుణతో ఆయన నింపడానికి, మనందరి పాపములన్నిటిని కూడా ఆయన మీద వేసుకోవడానికి, మనలందరినీ కళ్ళారా చూసుకుని మనలను ప్రేమించి మనల్ని కౌగిలించుకుని మన ముందు పెట్టుకుని ఇదిగో నా కుమారుడా నీ కోసం నేను ప్రాణం పెట్టబోతున్నాను, ఇదిగో నేను అప్పగింపబడుతున్నాను, కొన్ని రోజులు నన్ను సిలువేస్తారు, నా ప్రాణం నాలోంచి వెళ్ళిపోతుంది, నేను రక్తాన్ని చిందిస్తాను, మీ పాపములన్నిటి నుండి మిమ్మల్ని విడిపిస్తాను, దేవుని యొక్క నిత్య ఆ సన్నిధిలో మీరందరూ ఉండులాగున మీకోసం నేను బలవబోతున్నానని సంతోషముతో ఆనందముతో సాత్వికమైన మనసుతో ఆ యెరూషలేము వీధుల్లో ప్రయాణం చేస్తున్న నా దేవుడు. నిర్గమాకాండం 13వ వచనంలో వదకు తేబడిన ఆ గొర్రెపిల్ల, ఆ నిర్గమాకాండంలో ఉన్నటువంటి ఆ బలి పశువును విడిపించి ఆ గాడిదను విడిపించి ఆ గొర్రెను ఎలాగైతే బలి అర్పించారో యెషయా గ్రంథము 53వ వచనంలో ప్రకారం ఎంత సాత్వికముతో ఆ గొర్రె వద్దకు వచ్చినప్పుడు ఏమీ చేయలేకుండా నేనేమి అనను, నేనేమి చేయను, నా ప్రాణాన్ని మీరు తీసుకోండి అని ఇలా తగ్గించుకున్న గొర్రె ఎలా ఉంటుందో ఆ గొర్రె వలె నా యేసయ్య ఉన్నాడు. ఇదిగో ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు నేను ఇదిగో ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు నిన్ను తన చేతులతో నిర్మించుకున్నాడు, నన్ను తన చేతులతో నిర్మించుకున్నాడు, మనకి ప్రాణాత్మ దేహములను ఆయన అనుగ్రహించాడు, నీతి న్యాయములు కలిగిన దేవాతి దేవుడు మన కోసం చనిపోయాడు. కాబట్టి ఆ దేవుడి కోసం మనం నమ్మకంగా బ్రతకాలి, యథార్థవంతులుగా బ్రతకాలి, కరుణ కలిగిన వారముగా బ్రతకాలి, నీతిమంతులుగా బ్రతకాలి, పరిశుద్ధులుగా బ్రతకాలి, దేవుని యొక్క చిత్తానుసారంగా బ్రతకాలి. ఇదిగో ఈ జీవ గ్రంథము, ఈ పరిశుద్ధమైన గ్రంథమైనటువంటి జీవ గ్రంథాన్ని అనుదినము చదివి ధ్యానించి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని దేవుని బలలో చేతులుంచి ఎవరైతే అంతము వరకు నమ్మకంగా ఉంటారో ఇదిగో నా దేవుడు పెట్టిన ప్రాణము, దేవుడు కార్చిన రక్తము వలన మనమందరము పరిశుద్ధులుగా మార్చబడ్డాము. కాబట్టి ఆయన మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు నిత్యత్వములు ఆయనతో పాటు ఉండే భారముగా మనందరినీ దేవుడు సిద్ధపరచాలనే అమూల్యమైన వాక్యములను ఎన్నెన్నో అనేకమైన దేవుని వాక్యములను ఈ గ్రంథంలో లిఖితంలో రాయించి భద్రపరిచి ఉంచాడు. శ్రద్ధగా చదివి ఆయన మనస్సును తెలుసుకుని దేవుని రాకడానికి సిద్ధపడుదుముగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు. మీరు మా జీవితంలో చేసిన అద్భుతమైన కార్యమును బట్టి వందనాలు. మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు. నా కోసం నువ్వు చనిపోయావు ప్రభువా, నా కోసం నువ్వు వదకు తేబడ్డావు నాయన, మా కోసం నాయన నేను పొందవలసిన దెబ్బలు మీరు పొందారు, అది నేను పొందవలసిన మరణం, నా మరణానికి బదులుగా నువ్వు మరణించావు ప్రభువా. అది నీవు నీతిమంతుడు అయ్యుండి పాపి నేను నా కొరకు వచ్చినందుకు నీకు వందనాలు. ఈ మాటలు మా వినికిడిలో దీవించండి, ప్రతి ఒక్కరిని పేరు పేరును ఆశీర్వదించండి. నీ రాకడగా అతి సమీపంగా ఉంది కనుక మేము సంపూర్ణమైన పరిశుద్ధులుగా మారునట్లు కృప దయచేయమని యేసు నామమున ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.